అన్నవరం దేవస్థానం ప్రసాదం కౌంటర్ వద్ద ఎలుకలు సంచరించడంపై విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు, ఉప అధ్యక్షులు అకొండి సూర్య, కార్యదర్శి మణికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నవరం హైవే మీద ఉన్న ప్రసాద కౌంటర్ వద్దకు చేరుకొని పరిశీలించారు. ఈ విషయంపై అక్కడ పనిచేస్తున్న వారిని ప్రశ్నించారు. సుమారుగా సంవత్సర కాలం నుండి ప్రసాదం కౌంటర్ వద్ద ఎలుకలు బెడద ఉన్నా పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. ప్రసాదం కౌంటర్ నుంచి సుమారుగా 50 లక్షల ఆదాయం వస్తుందని, అయినా నిర్లక్ష్యం ఎందుకు చేశారని ప్రశ్నించారు. అనంతరం ఆలయ ఈవోకి వినతి పత్రం అందజేశారు. ఆలయ పవిత్రతను, భక్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జై శ్రీరామ్, నమో సత్యదేవాయ. మరి ఎంతో పవిత్రమైన అన్నవరం ప్రసాదంపై ఎలుకలు వచ్చాయని చెప్పి వచ్చిన ఏదైతే సోషల్ మీడియాలో వార్తలు ఏదైతే ఉన్నాయో, అలాగే టీవీలో వచ్చిన వార్తలు ఏదైతే వాటిని చూసి ఈరోజు శనివారం అన్నవరం హైవే మీద ఉన్న ప్రసాదం కౌంటర్ దగ్గరికి వచ్చి తనిఖీ చేయడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ సభ్యులందరూ కూడా. అక్కడ నేను తెలుసుకున్న వాస్తవ విషయాలు ఏంటంటే, ఈ ఎలుకల విషయం ఏదైతే ఉందో ఇది ఇప్పటి విషయం కాదు. గత సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క ఎలుకలు ప్రసాదంపై సంచరిస్తూనే ఉన్నాయి. కానీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల, ఎందుకంటే చిన్న స్థాయి ఉద్యోగస్తులు ఇక్కడ అనడానికి లేదు. ఎందుకంటే ఒక వ్యవస్థ ఉంది, కొన్ని వేల మంది ఉద్యోగస్తులు ఈ యొక్క డిపార్ట్మెంట్ మన ఎండోమెంట్ లో పనిచేస్తున్నారు అన్నవరం దేవస్థానంపై. అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉంది. అలాగే దీని అన్ని చూసుకోవడానికి ఏదైతే అక్కడ ఉందో దీనికి సంబంధించి సూపర్వైజర్లు కూడా ఉన్నారు పైన ప్రసాదం సంబంధించి. వీళ్ళెవరూ కూడా పట్టించుకోకపోవడం వల్లే ఈ యొక్క సమస్య ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక తీవ్రమైన విషయం మీద చర్చకు వచ్చింది. ఎందుకంటే స్వామివారి యొక్క ప్రసాదం సాక్షాత్తు సత్యదేవుడి యొక్క అనుగ్రహంగా భావించే భక్తులందరికీ కూడా ఇది చాలా మనోవేదన కలిగించింది. ఈ విషయం మీద స్టార్టింగ్ లోనే ఈ ప్రసాదంపై ఎలుకలు వచ్చిన విషయం స్టార్టింగ్ లోనే వీళ్ళు అరికొట్టుంటే ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంత పెద్ద విషయం అవ్వకపోదును. కేవలం ఎందుకంటే ఈ హైవే మీద ఉన్న కౌంటర్ నెలకి 50 లక్షల రూపాయల వరకు కూడా ఈ యొక్క ప్రసాదం కౌంటర్లపై ఆదాయం వస్తుంది. దీన్ని పరిగణలో తీసుకుని అక్కడ హైవే మీద ఎంతమంది అయితే వెళ్తున్నారు భక్తులు అందరూ కూడా ఈ ప్రసాదాన్ని కొనుక్కుంటారు. ఈ ప్రసాదం కౌంటర్ ని తరచు కూడా తనిఖీ చేయకపోవడం, ఇక్కడ పరిస్థితులు ఏంటి అనేది దాని మీద సమీక్ష నిర్వహించకపోవడం వల్ల ఈ రోజు సోషల్ మీడియాలో అలాగే ఈ వార్తల్లో ఎంత పెద్ద విషయం బయటకు రావడంతో యావత్ మంది హిందువులందరూ కూడా ఈ ప్రసాదాన్ని తినాలా వద్దా అనే సంఘటనలో పడిపోయారు. ఇదంతా కూడా ఎండోమెంట్ అధికారుల వల్లే అని చెప్పి నేను విశ్వ హిందూ పరిషత్ ద్వారా తెలియజేస్తున్నాను. ఒకటే, ఈ 50 లక్షలు నెలకి కౌంటర్ వస్తుందంటే మీరు అక్కడ ఎంత జాగ్రత్తగా చూసుకో, పరిసరాల శుభ్రత లేదు. అలాగే అక్కడ ఉన్న చుట్టుపక్కల. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.